అరే 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 కొట్రా అని కొట్రా. నేను చచ్చినా యారా వెనకరే వెనకమ్మా రే ఇంట్లో అరే స్కోప్ పెట్టరా. అరే ఆయన హెడ్ కనబడతాను. రే 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 అరే అరే రాయింద్రా అర్జున్ రే స్కోప్ రా. రే పాత గ్లూ వాల్ వేసుకో. రే ఓరు ఎక్కడో రీడు. అరే నేను ఆడరా ఇక మీరు అసలు ఎవరిని కొడతాను నేను ఎగ్జిట్ అవుతా. పాలుతాను ఒక్కడికి ఆటరాదు అని ఆడతారు. నీ ర్యాంక్ అంతా మైనస్ పడతా. పిచ్చిలే ఎత్తాను బోరు కూడా చేస్తా. వాళ్ళ కొట్రా ఆడి చేత కదా ఒక్కడికి. ఏం చేద్దాం ఇంటిగా అంటేనేమో బోరు కొడుతుంది. మనకేమో ఎవరైనా గెలుకుతే కానీ ఆకలి కాదు. ఎట్లయితే అట్లా రోడ్డు మీకు ఎక్కితే ఎవడొక్కడు దొరుకుతాడు. ఖచ్చితంగా గెలకాల్సిందే. రే ఏమైందిరా అందా నన్ను అవుతాను? ఏం కాలే నవ్వచ్చింది నవ్వుతానా. నవ్వుతే నవ్వు కానీ చిన్న నవ్వు. ఎందుకురా? పక్కన చిన్న పొరాలు ఉన్నారు భయపడి చస్తారు. అరే పడుకున్న జంతువుని నిద్ర లేపకు. పిల్లి నిద్ర లేచిన ఏం పీకలేదురా. పిల్లి కాదురా ఇక్కడ పులి. ఏంది పులా? చిన్నపాటి గున్నే నువ్వు తిరుగున్నావు. నేను లేచింది అనుకో. నువ్వు లేస్తే నేను పోతా. దొరుకుతావు బిడ్డ. అమ్మ జీవితం నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది. నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అబ్బా వర్షిత్ గాడిని ఇంత హ్యాపీగా ఉన్నాడు. నాకు నచ్చలే. అంతగా నా ఫోన్లో చూసిన అవుతాండీడు. వీడు ఇంత హ్యాపీగా ఉండి నాకు అస్సలు నచ్చలే. ఎట్లా నేనేదో ఒకటి చేయాల్సింది. అరే వర్షిత్ ఫోన్లో ఏమున్నదిరా అంతరం చూసి నవ్వుతాను. నీకెందుకురా? నా ఫోన్ నా ఇష్టం. నేను చూసుకుంటా నవ్వుతా ఏడతా ఏమన్నా ఏతా. కాలానికి కింద పది బొర్లుతారా? నీకు అవసరమా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమ్మ వర్షిత్గా నన్ను ఇంత మాట అంటావా? ఇవాళ నేను గెలకంది నేను ఇంటికే పోండ్రా. నా పేరే మార్చుకుంటారా నేను గెలకపోతే. నీ సంగతి చెప్తా కూడా కావురా. అరే వర్షిత్ రే అరే వర్షిత్ నిన్నేనే అరే కలిసిందారా పిలుస్తాడు సప్పుడు చేస్తాను లేవు. నాకు ఆ డప్పు లేదురా. డప్పు తెచ్చి సప్పుడు చేస్తావు. డప్పు ఏం తెస్తావు కానీ బాగా నవ్వుకుంటాను సెల్లు చూసుకొని. నవ్వుకో అట్నే నవ్వుకో. నాకు తెలుసురా కొంచెం నవ్వాలనో బాగా నవ్వాలనో. నువ్వు ఎప్పుడు నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మింగాయి. అరే చూర్రా. అరే నీ తీట పోరని కూడా బారైతే అత్త నావురా. ఇప్పుడు చూడు నువ్వు లేచినప్పుడు చూద్దారా. దొరుకుతావురా సంకలేసి వత్తుతా. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ వచ్చేటోనేరా. మా అవ్వయ్య ఊరు పోయిండు. రేపైతే పక్కా అత్తరా? పక్కా అత్త. అబ్బా మొత్తానికైతే వర్షిత్ గానికి గెలికిన. అబ్బా నమ్మగాడు అంతటి ఫోన్ మాట్లాడతాడు. ఈయన కూడా గెలకాల్సిందే. గెలుకుడే. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. ఓర్లంబా నువ్వారా? మరి ఎవరు అనుకున్నావు? పోరు అనుకున్నావా? కాదురా డాష్ ఇచ్చిందే కాకుండా నువ్వారా అంటవారా? ఆడిదాన్ని తాకినట్టు అంత అల్పపడతాను. అసలు ఎందుకు గుద్దినావురా? కళ్ళు కనబడతలేవా? కళ్ళు నెత్తికెక్కినాయా?
ఎక్కువ తక్కువ మాట్లాడకురా లొంబా, ఒక్క మాట ఎక్కువైనా పొక్క తీసి బొందలా గుచ్చుతారు రే. నాకు కూడా చేతులు ఉన్నాయి, నాకు కూడా పొక్కలు తీయచ్చు. ఏమన్నావురా మళ్ళాను? అరుస్తున్నావు భయ అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? మళ్ళాను లేకుంటేంద్రా నువ్వే నన్ను గుద్దినవా ఎందుకనంటే పొక్క తీసి బొంద పెడతానంటవా? భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టినట్టున్నదిరా నీ ముచ్చట. భయం లేదు అనకురా, మా అమ్మ అన్న భయమే, బల్లె సార్లన్న భయమేరా నాకు. ఓర్ని వీనికి ఇట్లా అర్థమైందా? అరే నీకు కళ్ళే మింగినే అనుకున్నారా, మా ఇంటి కూడా మింగిందని ఇప్పుడు అర్థమవుతుందిరా. ఎందుకురా? నీకు చెప్పినా అర్థం కాదు కానీ నేను పోతానా. అన్ని గెలికినట్ట, ఆడి నన్ను గెలికినట్ట. అయినా వాడిక్కడి నుంచి పోయిండుగా, అయితే నేనే అని గెలికినట్టు. గెలికింది చాలే కానీ ఇంటికి పోగా. అబ్బా ఎట్లా ఇంటికి పోయేది, పనుల పని మా బావ కూడా గెలికిపోతా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర, అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. చెప్పే దీపు, ఏం చేస్తున్నావు? తిన్నావా? బావా నీ లవర్ పేరు స్వప్నగానే, మరి ఇప్పుడు దీపు దీపు అంటాను. ఎవరే దీపు? నేను తిన్నా. ఎవరు నీ అయ్యా చప్పడకుంటారా, దీప్తికినే పడుతుంది. అంటే దీప్తక్కతోటి టచ్లో ఉన్నావని స్వప్నకు తెలియదా? తెలియదురా. దొరికినవు బావా, ఆగు. అమ్మ బాబాయ్ ఆగి నేను మళ్ళీ ఫోన్ చేస్తా. ఏందిరా? స్వప్నక్కతోటి దీప్తక్కని లవర్ అని చెప్తా, నీ బహిరంగం మొత్తం బయట పెడతా. ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారా నువ్వు? అరే ఆ పని మాత్రం చేయకురా, నీకు దండం పెడతా. నువ్వేం కావాలో చెప్పు, అది ఇస్తా. ఏం కావాలని ఇస్తావా? ఏం కావాలని ఇస్తావా? ఇస్తారా? ఏం కావాలి చెప్పు. అయితే ఒక 1000 రూపాయలు ఇవ్వ. 1000 రూపాయలారా? 1000 రూపాయలు తెలియవు కానీ ఒక్క 500 లేరా, ఇవ్వరా. అరే ఇక ఈ ముచ్చట మన ఇద్దరి మధ్యలో ఉండాలిరా, స్వప్నతో చెప్పకురా. ప్రస్తుతానికి చెప్పబా, నాకేమైనా అవసరం ఉన్నప్పుడు అత్త, నువ్వు కాదంటే అప్పుడు చెప్తా. ఇద్దరికి చెప్తా. సరే బా, నేనైతే పోతా, నువ్వైతే ఫోన్ మాట్లాడు, మళ్ళీ వచ్చినప్పుడైతే పైసలు. చెయ్యి అమ్మ, పోయిపోయి మా బామ్మర్దని కళ్ళ పడ్డా. ఎట్లనేమో. మొత్తానికి 500 రూపాయలు వచ్చినాయి, ఎంజాయ్ అయ్యాలి ఇక. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాం. ఇది మా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసీ బ్లాగ్స్. కింద గట్టిగా కొట్టుకోండి, గిట్ల కొట్టాలి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.